సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద నీటితో బెజవాడ బెంబేలెత్తుతోంది. విజయవాడ వన్ టౌన్లోకి వరద పోటెత్తడంతో జనం అల్లాడిపోతున్నారు. జనం ఇంటిని విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల కోసం స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం విజయవాడ వన్ టౌన్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. బుడమేరు ఉగ్ర రూపం దాల్చింది. బెజవాడ నగరాన్ని ముంచెత్తింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వన్ టౌన్లో కూడా ఈసారి వరద నీరు రావడంతో జనం అంతా కూడా బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితి. గతంలో ఏనాడు కూడా బుడమేరు పొంగితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే వరద నీరు చేరేది. కానీ ఈసారి ఫస్ట్ టైం వించినగర్ ప్రాంతానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. వన్ టౌన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా బుడమేరు వరద రావడంతో ఎందుకు ఎలా జరిగిందనేటువంటి ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో గతంలో ఏనాడు కూడా ఈ వరద వచ్చినటువంటి పరిస్థితి లేదు. తొలిసారిగా ఇటువైపు రావడంతో బుడమేరుకి ఏ స్థాయిలో వరద వచ్చిందనేటువంటి ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. గడిచిన 2-3 రోజులుగా కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఒకవైపు కరెంటు లేకపోవడం, ఒకవైపు పిల్ల పాపలు వృద్ధులతోటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కొంచెం తెరపించిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆహారం తీసుకెళ్ళడం, వాటర్ కోసం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 2 రోజుల నుంచి ఎలాంటి పరిస్థితి, ఈ రోజు ఏ విధంగా మీరు బయటకు రాగలిగారు? 3 ఇంట్లో ఉన్నాం సార్. ఒక్కరోజు బయటకు వచ్చి టిప్పులు పిల్లలు తీసుకెళ్తున్నాం. అసలు కరెంట్ లేదు, ఏమి లేదు. ఇప్పుడే ఇచ్చారు తెలియదు కరెంట్ కూడా. ఈ 2 రోజుల నుంచి ఎట్లా ఉన్నారు? ఇంట్లో ఉన్నాం సార్. కరెంట్ లేదు, ఏమీ లేదు. నా చీకట్లో మొగ్గిపోయా. అంటే గతంలో ఎప్పుడైనా వరద వచ్చిందా ఇక్కడ? సార్ ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నాకు 50 సంవత్సరాలు, ఇప్పుడు ఎప్పుడు చూడాల. ఏంటి రిక్షాలో తీసుకెళ్తున్నారు కదా, ఏంటి ఎందుకు మంచినీళ్ళ సమస్య ఏర్పడింది? ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఇవాళ 3-4 రోజులు మట్టండి. మరి మంచినీళ్ళు లేనప్పుడు ఇంట్లో ఉన్న పెద్దలు కానీ పిల్లలు కానీ ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదురు? బాగా ఇబ్బంది పడ్డామండి. ప్రతి దానికి ఇబ్బంది పడ్డాం. కాదే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇంకా పిల్లలతో ఎట్టగొట్ట అట్టు ఉండిపోయాం. మరి మాకు తెలిసి అసలు రాలేదండి. మాకు పుట్టి పెరిగిన తర్వాత ఇంత వరద లేదు. సో మీరు ఎక్కడుండే వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు కదా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ పరిస్థితి, ఇక్కడ పరిస్థితి వాటర్ది అక్కడ బాగా నిండిపోయింది. పరిసర కాలనీ అక్కడ నిండిపోతే ఇక్కడ అలాగే ఉంది. ఇక్కడ 3 రోజుల నుంచి నీళ్ళు, వాటర్ లేదు, ఏం లేదు, కరెంట్ లేదు. అది బాగా నిండిపోయింది. అక్కడ ఎవరు పట్టించుకోవట్లా. వైసరి కాలనీలో కూడా ఒక్కరు పట్టించుకోవట్లా. అందరూ ఆవరవరమంటున్నమాట. ఒక్క చిన్న పిల్లలతో అల్లాడిపోతున్నారు. మీరుకి వచ్చి అక్కడ ఎవరు రాలా. అక్కడైతే వైసరి కాలనీకి ఇక్కడ అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది. ఇక్కడ నీళ్ళు లేవు, ఏమి లేవు. ఇక్కడ నిండిపోయినాయి. ఎవరు వచ్చి పట్టించుకుని నాటలేడు. సో ఇది పరిస్థితి. ఎక్కడ కూడా ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా వాటర్ రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అటువైపు వైఎస్ఆర్ కాలనీ కానీ ఇతర ప్రాంతాల వైపు ఉన్నటువంటి వారు అక్కడ వరద రావడంతో ఇది వన్పేట ఏదైతే వన్ టౌన్ ఉందో ఈ ప్రాంతంలో ఎప్పుడు వరద రాదు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని బంధువుల ఇంటికి వీరంతా కూడా చేరుకున్నారు కొంతమంది. అయితే ఇక్కడ కూడా వరద వచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో రూపంలో ఈ రోజు కొంత తెరపించిన నేపథ్యంలో తాగడానికి నీరు, అట్లాగే తినడానికి తిండి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, వన్ టౌన్, విజయవాడ.